వాళ్ళకి కొత్త పేరు ఇవ్వడం జరుగుతుంది. అంత మహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ప్రార్థన చేసే గణపతి ఈ మహాగణపతి. ఈ మహాగణపతి యొక్క గుడి ద్వారకలో కృష్ణుడి గుడిలో ఉంది. శ్రీ విద్యా సాధనకు మూలం. ఈయన ధ్యాన శ్లోకం హస్తీంద్రాననమిందు చూడమరుణఛాయాం త్రినేత్రం రసాత్ ఆశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతం బీజాపూరగదేక్షు కార్ముకలసత్ చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే. అంటే 10 చేతులతో కూడిన మహారూపంతో అమ్మవారి ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నారట. ఎలా ఉన్నారు అంటే హస్తీంద్రాననం అంటే ఏనుగు యొక్క ముఖము కలిగి ఇందుచూడం అంటే తల మీద చంద్రవంకని అలంకారంగా చేసుకుని అరుణఛాయాం అరుణోదయ సమయంలో సూర్యుడు ఏ రూపంలో అయితే ప్రభాసిల్లుతుంటాడో ఆ రూపంలో ఉండి త్రినేత్రం రసాత్. త్రినేత్రం అంటే 3 కళ్ళలతో రసాతాశ్లిష్ట ప్రియయా సపద్మకరయ అంటే అమ్మవారిని ఒక చేత్తో ఆలింగనం చేసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆశ్లిష్టం అంటే ఆలింగనం చేసుకుంటూ సపద్మకరయ అమ్మవారు ఎలా ఉంది అంటే పద్మమును చేత ధరించి ఉందిట అమ్మవారు. స్వాంకస్థయ సంతతం స్వాంకస్థయ తన ఎడమ వైపు ఊరువల మీద కూర్చోబెట్టుకుని ఉన్నట్ట. ఇది కాకుండా ఆయన చేతిలో బీజాపురం అంటే దానిమ్మ పండు గదము ఇక్షుఖండము కార్ముకము మరియు చక్రము అబ్జము అనగా శంఖము పాశము ఉత్పలము అనగా కమలముతో కూడి వ్రీహ్యగ్రహ ఒక చేతిలో రకరకాల ధాన్యముల యొక్క గుచ్చములని పట్టుకుని స్వవిశాన అనగా తన దంతముని ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో రత్న కలశాన్ రత్నములతో కూడి ఉన్న కలశాన్ని ధరించిన హస్తైర్వహంతం భజే. ఇన్ని 10 రకాల హస్తాలలో రకరకాలైన వస్తువులు